రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 12వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి ఫంక్షన్ హాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు బి జార్జ్ ఆంటోనీ, ట్రెజరర్ డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి పూలే అంబేద్కర్ జయంతోత్సవ సభ ప్రారంభమవుతుంది అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, దళిత సేవా అధ్యక్షులు బేబీ రాజుకి అంబేద్కర్ అవార్డును, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి పూలే అవార్డును ప్రదానం చేసి ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. ఏప్రిల్ మాసంలో జన్మించిన పూలే అంబేద్కర్ వంటి మహనీయుల్ని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం పనిచేస్తుందన్నారు. సమాజ అభివృద్ధికి అహర్నిశలో కృషి చేస్తున్న పూలే అంబేద్కర్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలులు ఏప్రిల్లో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత 25 సంవత్సరాలుగా జేబీ రాజు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆదిరెడ్డి కూడా ప్రజా జీవితంలో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మట్టపర్తి సత్యనారాయణ, బి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మేము నిష్ణాతులైనటువంటి వాళ్ళని, సంఘ సేవకుల్ని, సంఘ సేవలో ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరిని మేము మా కమిటీ నిర్ణయించడం జరిగింది. అంబేద్కర్ సేవా అవార్డుని ప్రముఖ దళిత నాయకులు, దళిత సేన అధ్యక్షులు మన డాక్టర్ జేబీ రాజు గారు హైదరాబాద్, ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక నెల కిందటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించడం జరిగింది. అలాగనే పూలే సేవా అవార్డుని మన రాజమండ్రి సుపరిస్థితులు మాజీ ఎమ్మెల్సీ, బీసీలకు ఎస్సీలకి ఎవరికి అయినా అందుబాటులో ఉండి నేనున్నాను అని సేవ చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారికి మేము పూలే అవార్డు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ ఇద్దరికి ఆవేళ అవార్డులు ఇస్తూ మేము మంచి ఒక సన్మాన సభ కింద ఏర్పాటు చేసి జరగబోయే 12వ తారీఖుని ఎవరైతే మహానుభావులు దేశానికి దశ చూపించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు పూలే గారు అయితే రెండవ వారు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రెండింటిని పురస్కరించుకొని మేము అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గత 25 సంవత్సరాల నుంచి కూడా మాకు ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్గా సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. ఈరోజు కొంచెం పెద్దవాళ్ళని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జేబీ రాజు గారు అనే ఒక ఐఏఎస్ క్యాడర్ అయిన రిటైర్డ్ ఆయన గత 30 సంవత్సరాల నుంచి కూడాను ఏపీఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ప్రెసిడెంట్, అలాగే దళిత సేన కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత బాలయ్య గారు చనిపోయిన తర్వాత ఎంపీగా వేయడం కూడా జరిగింది. మరి ఇద్దరు వ్యక్తులంటే మామూలు సామాన్యులు కాదు. జేబీ రాజు గారు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎస్సీ నాయకుడైన ఆయన నిజంగా చెప్పాలనంటే ఆయన్ని మంత్రి పదవులు కాదు కానీ గవర్నర్ పదవికి అర్హుడైన, అయినా సరే ఎప్పుడు రాజకీయంగా లబ్ధి పొందాలని కానీ ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. ఇకపోతే రెండో వ్యక్తి మన రాజమండ్రి వాస్తవ్యులు, మన మిత్రులు, సోదరులు, మన నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు. ఆయన కూడా మనందరికీ సుపరిచితులు. ఎందుకంటే చాలా సామ్యవాది, పార్టీలు పక్కన పెడదాం, వ్యక్తులే మనకు కావాల్సింది మాకు. ఆయన చాలా సామ్యవాది. ఏ కార్యక్రమం ఎవరు వెళ్ళినా కానీ చక్కగా మాట్లాడి ఆయన సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది. మరి పూలే అవార్డుకి మా సంఘం తరపునే ఆయన్ని కూడా మేము సన్మానించుకోవాలనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తుల్ని మీరు ఘనంగా సన్మానించడానికి మరి మా సంఘం తరపున మా నాయకత్వం అంతా కూడా ఏకీకృతమై మంచి సదుద్దేశంతో ముందుకు కొనసాగుతున్నాం. సంఘాన్ని సమాజ నిర్మాణం, సమాజ అభివృద్ధి, సమాజ సంస్కరణ, ఈ 3 అంశాలు చాలా ప్రధానమైన అంశాలు. సంఘ నిర్మాణం, సమాజ నిర్మాణం, సంఘ సంస్కరణ, సంఘ అభివృద్ధి, ఈ మూడింటిని కూడా
ఏర్పాటు చేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలుల మాసం ఏంటంటే ఏప్రిల్ మాసం. ఏప్రిల్ 5వ తారీఖు నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు కూడా మహర్దశ కాలం. ఈ యొక్క కాలంలో జన్మించినటువంటి వ్యక్తులు బాబు జగజ్జనరావు కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, పూలే గారు కానివ్వండి, ఈ సంఘాన్ని అభివృద్ధి చేసినటువంటి మహానుభావులు, సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుల్ని ఉద్దేశించి మమ్మల్ని అందరినీ కూడా ఉన్ముఖులు చేస్తున్నటువంటి మా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సానుభోయిన రామారావు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ